హలో అండి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన వంకాయ క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేయాలో చేసి చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల వేరుశనగ పప్పును వేసుకొని వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. తర్వాత అదే బాండీలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయని 2-3 పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఈ కూర పప్పుచారులోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండటం కోసం ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పెట్టుకొని ఉల్లిపాయలు కొంచెం వేగాక వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. వెంటనే ఒక 1/2 స్పూను ఉప్పును వేసుకోండి. వంకాయ ముక్కలు నల్లబడకుండా చక్కగా వేగుతాయి. వంకాయ ముక్కలు మగ్గటం కోసం కాసేపు మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మగ్గించుకోండి. తర్వాత మూత తీసి చక్కగా మొత్తం కలుపుకొని ఒక క్యాప్సికమ్ను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కూరని ట్రై చేశారా? లేదంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందాక 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా 1/2 స్పూను ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఇలా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మూత ఓపెన్ చేసి ముక్కలు బాగా మగ్గటం కోసం ఇలా కొంచెం వాటర్ని చల్లుకోండి. లేత వంకాయలు అయ్యుండి బాగా మగ్గిపోతే కనుక ఇలా నీళ్లు చల్లి మగ్గించిన అవసరం లేదు. మళ్ళీ మూత పెట్టుకొని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయండి. ధనియాల పొడి టేస్ట్ ఇష్టమైన వారు 1/2 స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. పల్లీల పొడి వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా పప్పుచారు, పప్పులోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.